వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అల్లం చట్నీ తయారు చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం, పోపు దినుసులు, చింతపండు, బెల్లం, కరివేపాకు. ఈ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేపగాలండి. దోరగా వేగాక అందులో మనం అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. అలా వేగంగానే మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఆ ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే లోపల గింజలు కూడా వేగుతాయండి. పచ్చివాసన లేకుండా బాగా వేగుతాయి. అలా వేగంగానే ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదండి నీళ్ళల్లో, ఆ చింతపండు నీళ్ళతో సహా ఇందులో వేసేసుకొని ఆ నీరంతా ఎగిరేదాకా స్టవ్ మీద ఉంచుకోవాలండి. ఆ నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. చల్లారాక ఇక మిక్సీ వేసుకోవాలి. ఇది రైస్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి చట్నీ బాగుంటుందండి. చల్లారాక ఇలా మిక్సీ వేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఈ చట్నీకి సరిపడే ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. తర్వాత బెల్లం వేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని సేక ఇలా రెడీ అవుతుందండి. ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి. పోపుకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఎర్రగా వేగాక చట్నీలో వేసేసుకోవాలండి. ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి, పాడవదు అసలు. ఎప్పుడు పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ కిచెన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది.